ఓకే ఓకే మా లాస్ట్ ఏ టాపిక్ తీసుకున్నాం జరాయు జరాయు అంటే ఇంకేమంటారు వాట్ ఇస్ మెant బై ప్లాసెంటా very good the connecting link or connecting tissue between the mother and child ఓకే అంటే తల్లికి బిడ్డకి మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి కణజాలాన్ని జరాయువు అంటారు. ఈ జరాయువు ఎక్కడ ఉంటది తల్లి గర్భంలో పిండం ఉన్నప్పుడు ఆ పిండానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అందరం కోసమని ఈ జరాయువు భాగాన్ని ఏర్పరచబడి ఉంటుంది. మామూలుగా ఏంటంటే అండోత్పాదక జీవులు ఉంటాయి శిశుత్పాదక జీవులు ఉంటాయి చెప్పాను కదా ఎంతమంది రాలేదు ఆన్లైన్ క్లాసెస్ కి రాలేదు ఝాన్సీ రాలేదు మౌనిక రాలేదు ఇంకా ఇప్పుడు ఏమైందా తప్పనిసరి రావాలి కదా ఓకేనా ఇక్కడ నుంచి ఆఫ్లైన్ క్లాస్ అంటారు ఒక ఇన్ కేస్ రేపు నుంచి ఒక ఆఫ్లైన్ క్లాస్ అయితే మనం ఒక గంట మనం టాపిక్స్ చెప్పుకుందాం ఓకేనా డైరెక్ట్ ఆఫ్లైన్ నుంచి చెప్పుకుందాం ఆన్లైన్ క్లాస్ అంటే గవర్నమెంట్ మళ్ళీ ఎంత డిస్ట్రక్షన్ అన్నమాట అంటే ఏంటంటే డైరెక్ట్ ఆఫ్లైన్ క్లాస్ ఏంటి కారణం అయిపోయింది కదా ఎప్పుడు కనిపించారా థర్డ్ స్టార్ట్ అనకాపల్లి స్టార్ట్ అవ్వలేదు కదా అనకాపల్లి ఓకే అలాగే ఒక ఇన్ కేస్ స్టార్ట్ అయితే ఒక గంట కాలేజ్ అంటే మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ ఫీజులు కట్టాలి కదా అంటే ప్రస్తుతానికి రిలాక్సేషన్ అంటారు లాస్ట్ టైం కూడా అలాగే ప్రైవేట్ కాలేజ్ ఫీజు కట్టేసి కూడా ఆఫ్లైన్ క్లాస్ ఆ ఫీజు కట్టినా ఎటువంటి అన్నారో మనం ఆన్లైన్ నేను కూడా అంతే మా పిల్లలు కూడా ఆ స్కూల్కి వెళ్ళడం డబ్బు కట్టేయడం అక్కడ బాధ్యత బుక్లు కట్టేసి వచ్చిన తర్వాత లేదంటే ఆన్లైన్ క్లాస్ అంటారు ఆ ఆన్లైన్ క్లాస్ ఒక రోజు రావడం రెండు రోజులు బాగా అంతే కదా మనం తెలిస్తే ఆన్లైన్ క్లాస్ లైవ్ బాగానే ఏం ఆన్లైన్ క్లాస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిజంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా ఎటువంటి వాళ్ళకి ఎన్నిసార్లు కొడుకుతారు ఏదో నిజంగా ఎడిట్ అయిపోతున్నట్టు రోజు ఎంటర్టైన్మెంట్ మూసేస్తే ఎడ్ అయింది అనుకోండి కానీ అప్పుడు ఎడ్ అయ్యిందండి అంటే మా అందరూ ఎలా ఉన్నాం చూడడం కోసం ఆన్లైన్ క్లాస్ ఎలా ఉంటాయని కనుక్కోవడం కోసం వచ్చింది అంటే రోజు వచ్చేది కాదు కానీ కొంతమంది మనం చాలా బాగా వచ్చేది చాలా బాగా క్లాసెస్ మాత్రం చాలా అంటే మాక్సిమం అందరూ కూడా మనం మొత్తం 37 మెంబర్స్ కదా 37 తీసుకున్న 20 22 23 25 కూడా వచ్చింది కొన్నిసార్లు ఏమో ఒక్కొక్కసారి సరి రాలేదు కానీ మాక్సిమం అందరూ కూడా బాగా జువాలజీ క్లాస్ మీరు నచ్చింది తక్కువ ఏమో నాకు తెలియదు కానీ మొత్తం జువాలజీ మాత్రం చాలా బాగా జస్ట్ లింక్ నేను ఒకసారి మర్చిపోయి జస్ట్ ఫార్వర్డ్ ముందు 5 నిమిషాల ముందు పెట్టినా సరే చాలా బాగా అందరూ పట్టకుండా జాయిన్ అయిపోయారు బాగా ఫైనల్ కూడా చాలా బాగా వాళ్ళందరూ బయట వస్తాం ఆ బయట వస్తాం కాబట్టి నేను బయట వస్తాను అంతే కదా కాబట్టి అందరూ కూడా ఫైనల్ వచ్చినట్టు ఆనండి అందరికి ఫస్ట్ అంటే మీ అందరికి కంగ్రాచులేషన్స్ ఎందుకు ఎందుకైనా ఎందులో మనం 19 వర్షాలు బయట రాసి ఓన్లీ ఒకే ఒక పత్రం ఉంది మొన్న అందరూ కళ్ళు నీళ్ళు పెట్టి ఫైనల్ అందరం నేను ఏం చెప్పాను ఒకటే చెప్పాను వాళ్ళు కూడా నేను చెప్పాడు చెప్తాను ప్రతి సంవత్సరం కూడా నేను వాడు ఫస్ట్ అపాయింట్మెంట్ వాడే చేస్తాను వాడలే కదా ఇలా ఝాన్సీ అందరూ వాడింది వాడు ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేసామో చెప్పాను అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి స్టూడెంట్కి ఇదే చెప్పాను దాన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉంది వాళ్ళంతా కూడా ప్రస్తుతం జాబులో ఉన్నారు ఈ 3 ఇయర్స్ ని యూటిలైజ్ చేసుకుంటారు కదా నేను చెప్పినట్టుగా ఈ కాంపిటీషన్ ప్రిపేర్ అవుతున్నారా వాళ్ళందరూ ఆల్రెడీ చిన్న జాబ్ పెద్ద జాబ్ కాబట్టి అందరూ జాబులు ఉన్నారు ఎవరైతే ఆ ఫాలో అవ్వలేదో వాళ్ళందరూ లాస్ట్ లో ఇక మొన్న వాళ్ళు వచ్చారు రైలు చేసిన వాళ్ళందరూ ఒకటే మాట సార్ మీరు చెప్పారు కానీ మీకు కూడా వదిలేసాం కానీ మీకు మాత్రం ఇంకా ఒక ఆప్షన్ మీ చేతిలో ఇంకా ఒక ఆప్షన్ ఉంది ఇంకా టీన్ ఏజ్ లో ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఒకటే ఉంది 20 దాటారంటే ఆలోచించుకోవచ్చు అంతే కదా ఇంకా నేను అయిపోతాను నేను రోజు నమ్మటం వస్తుంది ఈరోజు వస్తుందా కాదు
అలాగే ఈ సంవత్సరం మీరు మళ్ళీ ఊరుకున్నారంటే 80% మీకు మంచి బ్రహ్మాండ ఛాన్స్ ఉంటుంది. కరోనా అనేది మీకు మంచి చేసింది. ఎందుకు మంచి చేసింది చెప్తున్నానంటే ఈ కరోనా వల్ల లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఏ నోటిఫికేషన్ పడలేదు. ఒక్క ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ పడలేదు. ఆ ఉద్యోగాలన్నీ ఎప్పుడు పడతాయి? నెక్స్ట్ ఇయర్ పడతాయి. అప్పుడు మీకు ఇవ్వరు. ఆ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఏంటి? డిగ్రీ. మీకు ప్రస్తుతం డిగ్రీ వచ్చిందా? లేదు. అవి పడినా సరే మీకు ఎలిజిబిలిటీ లేదు. అందుకోసమని మీకోసమే ఉద్యోగాలు. అవన్నీ దూరంగా నుంచి మీకోసం చూస్తున్నాయి వచ్చి మీరు పడిపోతే మీకే హ్యాపీ, హ్యాపీ. మినిమం చూస్తున్నా సరే గవర్నమెంట్ ఎంప్లాయీకి 30,000 చిన్న జాబ్ ఉంది కదా, చిన్న జాబ్. ఆ చిన్న జాబ్ కూడా 30,000 రూపాయలు. రోజుకి ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు. మామూలుగా ఏం పని చేసుకుంటా ఎవరు పని చేస్తుంటారు కదా, ఎంత ఇస్తాం చేద్దాం? ఒక రోజు కూలి ఎంత? 200 లేదా 250 రూపాయలు లేదా 300. డాక్యుమెంట్స్ అయితే 500. నానా బాధలు పడితే ఉదయం నుంచి సాయంత్రం దాకా నానా బాధలు పడితే వస్తాయి. నా సిమెంట్ లోని ఎవరిలోని చాలా బాధలు పడుతుంటే ఆయన ఒరే తీసుకునిస్తాడు కదా. డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఏం పని చేసుకున్న వాళ్ళకి విలువిస్తారా? విలువ ఉండదు. విలువ లేకుండా కేవలం 500 రూపాయలు మాత్రం చేస్తారు. అదే మీరు ఏదో చిన్న జాబ్ సంపాదిస్తే మిమ్మల్ని ఏమండి అనిపిస్తారు. ఎందుకు? మీకు గౌరవం, మీకు స్టేటస్ ఉంది. గవర్నమెంట్ నుంచి డబ్బు డ్రా చేస్తాం కాబట్టి మీకు స్టేటస్ ఉంది. ఆ స్టేటస్ సంపాదించాలంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే. ఈ 1 సంవత్సరాన్ని రిప్లేస్ చేసుకోండి. ఎప్పటికైనా సరే రిప్లేస్ చేయండి. ఏం లేదు, మా ఇంట్లో కష్టపడిపోవాల్సింది ఏం లేదు. మీరు సినిమా చూడొద్దని కానీ సీరియల్ చూడొద్దు కానీ నేను చెప్పను. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. టీవీలో మేము కూడా చేసే ఉంటాం కదా గ్యారెంటీ. ఏమేంటి మేము ఇంట్లో చెప్పినా మేము కూడా టీనేజ్ ఇలాగే మేము కూర్చున్నాం కదా. టీవీలో మేము కూర్చున్నప్పుడు మేము కూడా అలాగే చెప్తాం. మేము కూడా అలాగే ఎంజాయ్ చేస్తాం. సినిమా చూడడం కానీ ఇలా సీరియల్ చూడడం కానీ ఇవన్నీ మేము చేస్తాం. కానీ ఎప్పుడైతే చదవాల్సిందో ఆ టైంలో చదవాలి. ఏది చదవాలి? ఏదైతే మనం ఉద్యోగం ఇస్తుందో అది చదవాలి. ఏ ఉద్యోగం ఇస్తుంది? ఇప్పటి నుంచి మనం అనుకున్నాం, లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. గ్రూప్స్ నోటిఫికేషన్స్, పంచాయతీ సెక్రటరీస్ నోటిఫికేషన్, సచివాలయ నోటిఫికేషన్స్, సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్స్, ఇలాంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో ఏదో నోటిఫికేషన్ చదువుతుండాలి. అంటే చదవడం మానేసి ఎప్పుడో వచ్చినప్పుడు చదువుతున్నారంటే అవ్వదు. ఎప్పుడు వచ్చినప్పుడు కాదు. మహాభారత యుద్ధం కదా, మహాభారత యుద్ధంలో చాలా కాలం ప్రాక్టీస్ అంతా కానీ అర్జునుడు బాగా పన్నెండు అనుకోండి. అప్పుడు కూడా ఎవడో చెప్పాడండి. అర్జునుడు చెప్పారు, అర్జునుడు చదువుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అర్జునుడు ప్రాక్టీస్ చేసుకుంటా. ఎందుకంటే గొప్ప అయిపోయాడు అర్జునుడు. తెలుసు అర్జునుడు మాకు అదే పరిచయం లేదు. పరిచయం మహాభారత పరిచయం. ఓకే, ఈ పరిచయం ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్తారు చూడండి. ఆయన ఇలా రొటేట్ అవుతూ ఉంటది. ద్రౌపది మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఒక యంత్రం పెడతారు, మత్స్య యంత్రం. మత్స్య యంత్రం అంటే ఏంటి? పైన ఒక చేప ఉంటుందట, ఆ చేప తిరుగుతూ ఉంటుందట. నీటిలో చేప తిరుగుతూ ఉంటది, పైన అద్దం పెడతారు. ఆ అద్దంలో చూస్తూ నీటిలో కొట్టాలి. పైన కింద అద్దం పెడతారు, పైన చేప పెడతారు. ఆ కింద ఉన్నటువంటి షేడ్ చూసి ఆ తిరుగుతున్నటువంటి చేప కొట్టాలి. అలా రావాలి అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి? మిగిలిన ఎవరో కొట్టలేకపోతుంది కదా, ఆయన కొట్టలేదు. అందుకని వాళ్ళందరూ విజయం లేదు. అలా మన ఏదైనా ఒక సాధించాలంటే ఇప్పటి ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయాలి. అన్న ఆ రోజు ఏమి రాదు. నోటిఫికేషన్ వచ్చిందా? సచివాలయం ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిందా? లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన జగన్మయ్య గారు ఫస్ట్ నోటిఫికేషన్ అదే సచివాలయం ఎగ్జామ్ కదా ఫస్ట్ వచ్చింది. ఎన్ని పోస్టులు? 1,00,000 పోస్టులు. తక్కువ పోస్టులు కాదు, 5,000 పోస్టులు. ఆ పోస్టులో కేవలం 28 రోజులు ఇచ్చిన మనం టైం అంటే 28 రోజులు, 28 days ఓన్లీ 28 రోజులే. 28 రోజుల్లోగా హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ అన్ని చదివిదాం అని అనిపిస్తారు. 28 రోజులు అంతే. నోటిఫికేషన్ పెట్టడానికి అటు తిరగడానికి సరిపోతాయి. ఎప్పటి నుంచి ఎవడైతే చదువుతాడో వాడికి నోటిఫికేషన్ పడిన తర్వాత 28 రోజులు కాదు 10 రోజులు సరే వచ్చేస్తుంది. అదే అంతే చదవండి. ఇప్పటి నుంచి ఓన్లీ కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ కాదు. ఇక్కడి నుంచి ఏం చేయాలి? కాంపిటేటివ్ ఎగ్జామ్
అదే భోజనం పెట్టి మీ కెమిస్ట్రీ భోజనం పెట్టదు, బాటనీ భోజనం పెట్టదు, జువాలజీ భోజనం పెట్టదు. ఏ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ పెట్టుకుంటే భోజనం పెట్టి వెళ్ళిపోయాయి. ఎంబీబీఎస్ కూడా భోజనం పెట్టట్లేదు. ఎంబీబీఎస్ కూడా వెళ్తున్నాం మనం. మీ పాప ఎక్కడ చూపిస్తున్నారు అదే విరాట్ దుర్గా ప్రసాద్ ఆయన ఏం చదువుతున్నాడు? ఆయన ఎండి చదువుతున్నాడు. ఒక ఎండి. ఎండి అంటే ఏంటి? మాస్టర్ ఆఫ్ డ్రగ్స్. అంటే డ్రగ్స్ మందులు ఇవ్వడంలో మాస్టర్ డిగ్రీ. అందుకని ఎంబీబీఎస్ చదవడానికి తీసుకెళ్తున్నాం. పిల్లలైనా కానీ మనల్ని కానీ ఎంబీబీఎస్ చదవడానికి ఓన్లీ ఎంబీబీఎస్ చదవాలంటే ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. ₹1,00,00,000 ఖర్చు అయిన ఎంబీబీఎస్ కూర్చొనిస్తున్నాం మనం. మనమే అంటే డాక్టర్ ఇంజనీరింగ్ చూసాం అనుకోండి, బీటెక్ లో ప్రతి ఊర్లోని ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ ఉన్నాడు ప్రస్తుతం. ఆ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా బీటెక్ లో? నేను లాస్ట్ ఇయర్ మీకు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ నేను బెంగళూరు వెళ్ళాను. అక్కడ ఫ్రెండ్ వచ్చాను. వస్తే ఆడు ఏం చెప్పాడు తెలుసా? అయ్యా ఒక విషయం చెప్తాను సరదాగా. ఇప్పుడు ఇక్కడ ఇంట్లోని ఒక రాయి తీసుకొని బెంగళూరులో ఎక్కడికైనా దూరంగా వేసాను అనుకో, ఆ రాయి ఇద్దరిమే పడుతుంది. పడితే కుక్కమే పడుతుంది, లేకపోతే బీటెక్ పడుతుందా? ఎందుకంటే బెంగళూరులో కుక్కలే ఉంటాయో బీటెక్ అన్నమాట. విషయం అర్థమైందా? అభ్యర్థి అదనమాట. నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు చెప్పేసి. కుక్కలేంటి బీటెక్ ఏంటి అర్థం కాదు నాకు. అంటే ఉద్దేశం ఏంటంటే మన చోట ఇసుక బోర్డు అనుకుంటారు, ఇసుక అనుకుంటాం అనుకున్నాం కదా. ఆయన అలా చెప్పాడు అనమాట. రోడ్డు మీద విపరీతంగా కుక్కలు ఉంటాయి బెంగళూరు. మామూలు కాదు, విపరీతం. ఇంకా ఒక గుంపులుగా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ బీటెక్ కూడా అంటే బీటెక్ చేసే వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఉంటారు. అలా బీటెక్ కూడా బిఎస్సి ఎంపీసీ ఉద్యోగం వచ్చేదా? ఎంపీసీఎస్ కంప్యూటర్స్ వచ్చేదా? బీకామ్, బిఏ, బిఎస్సి సివిజెడ్ ఎవడైనా ఒకటే. డిగ్రీలో ఉద్యోగం వచ్చే రోజులు పోయాయి. ఎప్పుడు పోయాయి? ఎప్పుడో 80లోనే పోయాయి. 80లో మీ తాత ఉంటారు కదా, మీ తాత టైంలోనే అది పోయింది. ఉద్యోగం డిగ్రీతో ఉద్యోగం అనేది ఇంపాసిబుల్. ఇంకా కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్ తో మాత్రమే ఉద్యోగం. సీఎం ఉద్యోగం అనేది చూస్తారు. ఆ చూసి ఉద్యోగం కూడా లక్షల్లో పెడతారు. లక్షల్లో మామూలు లక్షల అప్లికేషన్. సచివాలయం ఉద్యోగాలు ఉన్నాయా? సచివాలయ ఉద్యోగాలు ఎన్ని అప్లికేషన్ తెలుసా? 6 లక్షల ఉద్యోగాలు, 6 లక్షల అప్లికేషన్ ఉంటాయి. 6 లక్షలు. అవును, ఎన్టీపీసీ నోటిఫికేషన్ పడదు తెలుసు కదా. మీరు ఎవరు పెట్టారు ఎన్టీపీసీ నోటిఫికేషన్? ఆర్ఆర్బి ఎన్టీపీసీ. దానికి ఎంతమంది అప్లై చేశారు తెలుసా? మా హస్బెండ్ రాశారు. ఎంతమంది అప్లై చేశారు తెలుసా? తెలుసా? 1 మంది పెట్టారు. నోటిఫికేషన్ ఉద్యోగాలు ఏంటి అంటే 20,000 30,000 ఉద్యోగాలు. సో నోటిఫికేషన్ చాలా ఉన్నాయి, డిమాండ్ ఎలా ఉంది. అలా ఓన్లీ డిగ్రీతో వచ్చే ఉద్యోగాలు అయిపోయింది. డిగ్రీతో ఉద్యోగాలు ఇస్తారన్నది ఇంపాసిబిలిటీ. ఇంకొకటి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ మాత్రమే. కాంపిటేటివ్ ఎగ్జామ్ దగ్గర అదే మన భోజనం. ఏది భోజనం పడదు. పెళ్లి అయిపోయాయి. ఇప్పుడు అమ్మాయి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయికి జాబ్ వస్తుంది అనుకోండి, సాయి కుమార్. మన సాయి కుమార్ కదా, సాయి కుమార్కి ఇప్పుడు విశాఖపట్నం కలపగా వచ్చింది. సాయి కుమారి ఐఏఎస్ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏం చెప్పండి? ఎంతవరకు ఆ అత్తగారు మామగారు ఇప్పుడు కలప అయిపోయినప్పుడు అమ్మాయి పరిస్థితి ఏమంటారు? మా కోడలుందా అమ్మ చెప్పడం కాదు కానీ మా కూతురుగా మా కోడ ఎంత మంచిది తెలుసా? అసలు నోటి మాట్లాడాలి. అది కాలేదు సార్ వాళ్ళే చెప్తారు. ఆ జవాన్ సార్ దగ్గరికి వెళ్తే అమ్మ సాయం ఇలా నేను కదా, నేనేం చెప్తాను తెలుసా? ఇప్పుడు ఏం అడిగాను? నీ పేరు పేరు మర్చిపోయాను. అప్పుడే సాయి కుమార్ నాకు ఎంతో చెప్తున్నారు. నేనే చెప్పాను అమ్మాయికి సివిల్ సర్వీస్ ఐఏఎస్ అయిపోతామా నేనే చెప్పాను. నేను గొప్ప చెప్పాను. ఇలా ప్రతి ఒక్కరు గొప్ప చెప్పుకుంటుంటారు. అంటే చూసారా ఎంత తేడా వస్తుందో? ఆ తేడా మన లైఫ్ లో రావాలి అంటే ఒక్క సంవత్సరమే.
ఎక్కువ అక్కర్లేదు, జీవితాంతం కష్టపడి అక్కర్లేదు, ఒకే ఒక సంవత్సరం. ఈ ఒక్క సంవత్సరం కష్టపడండి, మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది, అందరు లోకాలే. అందులో ఏ మాత్రం మీరు ఆలోచించాలి, ఈ ఒక్క సంవత్సరం మాత్రం కష్టపడండి. ఇంక అయిపోతుంది మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సరదా అయిపోయింది, కాంపిటేటివ్ అయిపోయింది. కానీ ఇక్కడి నుంచి మాత్రం ఈ 1 ఇయర్ మాత్రం డిఫరెంట్ గా కష్టపడి చదవండి. 2022-23లో విపరీతంగా నోటిఫికేషన్స్ ఉంటాయి. అటు సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ లో కానీ నోటిఫికేషన్స్ గ్యారెంటీ. ఎందుకుంటే చెప్తున్నాను తెలుసు నేను, 2024లో మనకి మెడగా కంత వస్తుంది మన రాజులకి. ఎవరికి అక్కడ మన తాతయ్య నరేంద్ర మోడీ తాతయ్య గారి, లేకపోతే జగన్మోహన్ గారి, వీళ్ళందరికీ కూడా ఏకమే కంత వస్తుంది. ఏంటి? ఎలక్షన్స్. ఎలక్షన్ రాగానే ఏమవుతుంది, అందరికి కూడా బాబు రండి ఎగ్జామ్ కావాలా రండి అనుకుంటారు. ఎలాగా? నోటిఫికేషన్ చేస్తారు, కంపల్సరీగా నోటిఫికేషన్ ఉంటాయి. నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఓట్లు పడవు. అందుకని నోటిఫికేషన్ గ్యారెంటీ చేస్తారు. ఆ నోటిఫికేషన్ కల్లా మనం రెడీ అవ్వాలంటే ఇప్పటి నుంచి మనం ఈ ఒక్క సంవత్సరం చదివితే మీకు మిగిలిన అందరికన్నా మీకు మంచి మిగులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హస్బెండ్ ఉన్నా అనుకోండి, ఏం చేస్తారు ప్రస్తుతం? ప్రస్తుతం మన ఇండియన్ రైల్వే కదా. ఓకే, ఇప్పుడు ఇండియన్ రైల్వేలో ఆయన చేస్తారు, అయినా సరే ఇప్పుడు కొత్త జాబ్ ప్రయత్నం చేస్తారు కదా. ఇలా ఏదైనా సరే ఫస్ట్ ఏం చేయాలంటే, చిన్న జాబ్ అయినా సరే ఫస్ట్ మనం చిన్న జాబ్ అయినా మనం ఫస్ట్ సంపాదించి అనుకోండి, డెఫినెట్ గా మినిమం జీతం ఎంత చెప్పాను? 30,000 రూపాయలు. ఆ 30,000 రూపాయలు జీతం ఎప్పుడైతే వచ్చిందో తర్వాత నెక్స్ట్ స్టెప్ లో కొంచెం పెద్ద జాబ్. ఓకేనా? దాన్ని చేయాల్సింది కేవలం చాలా సింపుల్, కేవలం 1 గంట సేపు మాత్రమే, కేవలం 1 గంట సేపు, ఎక్కువ కల్లా ఓన్లీ గంట సేపే. ఇష్టం వచ్చిన టైంలో 1 గంట సేపు మాత్రమే నా గురించి కేటాయించాలి. నేను చెప్పిన మాట కోసం కేటాయించాలి. ఏంటన్నమాట? హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి చదవండి. వీటిని చదవండి, చదివితే వీటి వల్లే ఉద్యోగం వస్తుంది. మీకు మిగిలిన దానివల్ల ఉద్యోగాలు రావు, డబ్బులు రావు. మీకు డబ్బులు కావాలి, జీతాలు కావాలి, ఉద్యోగాలు కావాలనుకుంటే కేవలం ఈ సబ్జెక్ట్ చదవండి. ఆ 1 గంట సేపు చదవండి, ఎక్కువసేపు అక్కలే. రోజు బాగా సరిగ్గా కలదు, పదవ పుస్తకాలు సరిగ్గా కలేదు, కేవలం 1 గంట సేపు మాత్రం చదవండి. ఏ పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి అని చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. అందరూ ఉన్నాం కదా, ఏం చేస్తాం కూర్చున్నామా, ఏం చేస్తాం? కేవలం మీకు చెప్పడానికి నేను ఉన్నాం, ఏరుకున్నాం అంతే కదా. మీరు మామూలుగా ఆలోచించండి, మాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది కదా, ఎందుకు ఇచ్చింది ఉద్యోగం? కుర్చీలో కూర్చొని మెసేజ్ చెప్పాలి పాడాలి, అంతేనా కాదా? దేనికోసం ఉన్నది? మాకు స్టూడెంట్స్ వస్తారు, ఆ స్టూడెంట్స్ మీరు పాఠాలు చెప్పండి, వాళ్ళ జీవితం అద్భుతం ఉండడం కోసం సలహాలు ఇవ్వండి అని చెప్తున్నాం. దానికోసం మేము ఉన్నాం. మరి మీరు అడగకపోతే నేనేం చేస్తాను? నేను ఏమీ చేయను. ఆలోచన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇయర్ అయిపోతే, సెకండ్ ఇయర్ అయిపోతే, ఫైనల్ అయిపోతే, సర్టిఫికేట్ వచ్చేస్తే ఇంటికి పోతారు. అక్కడ ఉద్యోగం అంటే ప్రయత్నం చేస్తున్నాను సార్, చూస్తున్నాను సార్. అమ్మ ఏం చేస్తున్నారా? నేను చూస్తున్నాను సార్, ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఏం ఉద్యోగం ప్రిపేర్ అవుతున్నాం అంటే, ఇంకా ఏమి ప్రిపేర్ అవ్వలేదు సార్, మంచి జ్ఞానం ఉన్నాం. ఎప్పుడు అనుకుంటావు, ఎప్పుడు ప్రిపేర్ అవుతావు, ఎప్పుడు లాస్ట్ టైం ఆంధ్ర యూనివర్సిటీ క్రిస్టియన్ వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ మీ రాలేదా? మేడం తీసుకెళ్ళి, ఓహో మేడం తీసుకెళ్ళారు. అంటే నేను కంపల్సరీగా ఒక దగ్గర తీసుకెళ్తాను, ఎప్పుడైనా సరే తీసుకెళ్తే స్టూడెంట్స్ ఎప్పుడు బయటికి తీసుకెళ్ళాలి, కంపల్సరీగా తీసుకెళ్లాల్సినటువంటి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీలో కృష్ణా లైబ్రరీ అని ఒక లైబ్రరీ ఉంది. ఆ కృష్ణా లైబ్రరీ అనేది ఏంటంటే ఒక సరస్వతి దేవి. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం కావాలనుకుంటే ఆ సరస్వతి దగ్గరికి వెళ్ళిపోతే మీకు ఉద్యోగం గ్యారెంటీ. అందులో ఏం బాగా ఆలోచించక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా మనం బస్ అనుకోండి, అక్కడ కనీసం 1000 మంది ఈ ఒక సైడ్ లో కూర్చొని లైట్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని అలా చదువుతూ ఉంటారు. ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసినప్పుడు రాత్రి 11 వరకు చదువుతూ ఉంటాడు. కేవలం మధ్యాహ్నం భోజనం తీర్థం తప్ప ఇంటి పరిస్థితి బయట. అలా కనీసం 1000 మంది చదువుతుంటారు ఓన్లీ కృష్ణా లైబ్రరీలోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పుస్తకం తీసాం అనుకోండి, పక్కన ఏమంటే చదివింది చాలా బాబా చాలా బాబు నేను విజువల్ వచ్చేదే కానీ మాకే రావు. అప్పుడు అంటే అది ఏదైనా
బ్యాంక్ పెట్టేస్తాం కదా ఇక్కడ క్లోజ్ అయిపోయింది కానీ అక్కడ ఏం పరిస్థితి తెలుసా ఆ పక్కడు చదువుతున్నాడు ఈ పక్కడు చదువుతున్నాడు ఈ ఊరు చదివితే అక్కడ చదువుతున్నాడు మనం ఒకటి చిక్కోదు అక్కడ చదువుతున్నాడు మనం అర్థం చదవలేదు మన గుంట్లో దళచేత అనమాట అప్పుడు తప్పనిసరిగా ఏం చేస్తాం బుక్స్ లోపలి అంత తీపిసి పుస్తకాలు బయట తీసేస్తాం అనుకున్నా మనం నిద్ర రాదు ఆ డెలివరీ వరకు మనం నిద్ర రాదు ఎంతో చదువుతుంటాడు మనలాంటి మన వయసు ఉన్నాడు చదువుతుంటాడు మనం చదవట్లేదు ఆ యాంగ్జైటీ వస్తుంది ఆ కోపం వస్తుంది ఆ బాధ వస్తుంది డెఫినెట్ గా మనం చదువుతాం ఈ పుస్తకాన్ని కంప్లీట్ అయిపోతాయి ఆయన మనం చదువుతుంటే కంప్లీట్ అయిపోయి అయిపోతే అందులో డెఫినెట్ గా చూసి అందుకని ఇప్పటి నుంచి ఏం చేయాలంటే ఒక సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ మీ ఇష్టం సబ్జెక్ట్ నేను పలానా సబ్జెక్ట్ చదవడం చెప్పట్లేదు ఇష్టమే కెమిస్ట్రీ కానీ బాటనీ కానీ జువాలజీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ అరవ కానీ ఇష్టం ఏదో సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ని ఆ సెట్ లో రాయండి నెక్స్ట్ ఇయర్ ఆ సెట్ తెలుసు కదా ఏయుసిఏ ఆ సెట్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ కామన్ టెస్ట్ ఈ ఆంధ్ర యూనివర్సిటీ కామన్ టెస్ట్ లో రాసి మీరు అక్కడ వెళ్ళిపోయారంటే మీకు గ్యారెంటీ వచ్చి వచ్చేస్తుంది ఎందుకు అక్కడ పరిస్థితులు అలాంటివి ఎక్కడాంటి పరిస్థితి కాదు అక్కడ వేరే పరిస్థితులు నువ్వు చదువుకున్నా హ్యాపీగా చదువుకోవచ్చు నాశనం అయిపోవాలనుకున్నా హ్యాపీగా చదువుకోవచ్చు రెండో అవకాశాలు కూడా ఉంటాయి రెండో ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం అందరూ కూడా ఏం చేస్తారు చాలా మంది నేను చూశాను ఏంటి తెలుసా చదువుతనం కోసం చేస్తారు ఆ పక్క కూడా ఈ ఫ్రెండ్ కూడా ఫ్రెండ్స్ వస్తారు ఈ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మేడం చెప్పండి మేడం 37 మేడం అంతే 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 మేడం 37 సరే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఫీజు ఇక్కడ చదివేస్తాను బట్ పుస్తకాలు పెట్టేస్తారు కదా పుస్తకాలు పట్టుకెళ్ళి అంటే ఈ చదివి వాళ్ళని సినిమా చెప్పాను కదా వీళ్ళు కూర్చోమాట వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకంటే స్పెషల్ కూర్చుంటారు ఇంకా కూర్చుని ఎవరు కూర్చోవడం కావడం ఆడు ఆడే కూర్చుంటాడు ఆయన చెప్తాడు ఆయన పక్కన ఉంటాడు ఆడ పుస్తకం లేదంటే ఆ బయట వెళ్తాడు ఆ బయట ఎవరు ఫ్రెండ్ కనపడదు టీ ఉంటుంది టీ ఎక్కడ షాపులు ఉంటాయి ఎందుకంటే ఈ ఉద్యోగాల్లో ఉంటారు కదా అలా టీచర్ తీసుకోండి కొంచెం బయట తెచ్చుకొని టీ ఆ టీ టీ తాగేస్తుంటాడు ఈయన ఏం చేస్తారంటే ఒరే బీచ్ కదా సరే మనం సభలో నిన్న సభలో చేసి జాగ్రత్త సార్ ఒక బోర్డు టైం ఉంటే అలా కదా పక్కన బీచ్ ఇంకా బీచ్ కదా ఇంకా బీచ్ మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది పరిస్థితి మరి కొంచెం పేదలు అందరూ అక్కడికి వస్తారు బాబు తక్కువ పేదల పశువులో తక్కువ కానీ దుఃఖంలో ఉంటుంది అంటే కాళ్ళు కొనుక్కోగలిగి బట్టలు కొనుక్కోలేని పేద కాళ్ళు కూడా వస్తారు పేదరికంతో పడతారు అలాంటి సమస్య ఆటోమేటిక్ ఏమవుతుంది ఇట్లా మరి నెక్స్ట్ రోజు ఫస్ట్ రోజు అయిన తర్వాత నెక్స్ట్ రోజు చూసుకుంటాడా నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్ళాడు రోజు ఇంకా ఎంత సంగం ఇంకా పేదలు తీసుకోవడానికి సెట్ ఆ పేదరికి ఉత్తరంలోనే జీవితం గడిచిపోతారు ఈ బీజీ కూడా అయిపోయి ఇంకెళ్ళిపోతుంది అలా అయితే ఉపయోగం లేదు కేవలం మనం దీనికి వెళ్ళామో దానికోసం మనం స్పెషల్గా వెళ్తే మాత్రం గ్యారెంటీగా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి మీకు 24 అవర్స్ కరెంట్ అంటే 24 అవర్స్ లైట్ అయితే నీకు ఎవరైనా అడగక్కర్లా 24 అవర్స్ ఫ్యాన్ 24 అవర్స్ నీకు ఏ బుక్స్ కావాల్సిన బుక్స్ అన్ని బుక్స్ ఉంటాయి గవర్నమెంటే సప్లై చేస్తుంది గవర్నమెంటే అందిస్తూ ఉంటారు అన్ని బుక్స్ మీరు ఏ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉంది అన్ని బుక్స్ జిల్లా జెరాక్స్ తీసుకోవాలనుకుంటే జెరాక్స్ కూడా అందులో ఉంటుంది మీకు ఏ జెరాక్స్ కావాలనుకుంటే అందులో జెరాక్స్ లైబ్రరీ అంత పెద్ద లైబ్రరీ కృష్ణా లైబ్రరీ అని ఆ లైబ్రరీ కంపల్సరీ వెళ్ళాలంటే ఇప్పటి నుంచి మనం ఆసర్ కోసం ప్లాన్ చేసుకోవాలి అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి ప్లాన్ చేసుకుంటారు ఓకేనమ్మా అలా ఎప్పుడైతే ప్లాన్ చేస్తారో కనీసం 2023 కల్లా మీ శిక్షణ వచ్చింది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మామూలుగా మనం అనుకోవడానికి సరే ఏ డిగ్రీ అయినా సరే అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే దానికి సమాధానం సినిమా ఉంటారు కదా వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి చేస్తాను నాకు నేను గంట కోరుకుంటా నాకేంటి కానీ నెక్స్ట్ ఏంటి అడుగుతుంది నేను లోకల్ ఆడికి లోకలే ఉద్యోగం సరిగ్గా రాదు అది అది పరిస్థితి
అందులో వాస్తవమైనటువంటి పరిస్థితి ఇయ్యమా మన ముందున ఉండేటి వార్త ఒకటి సరదాగా ఎంజాయ్ చేసి లాస్ట్ టైం వెళ్ళిపోయేలో గత కొన్ని వందల సంవత్సరాల నుంచి 1980లో స్టార్ట్ చేసినట్టు కాలేజ్ 82 సంవత్సరాలు ఆ 82 నుంచి ఎప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది 40 40 సంవత్సరాలు 41 సంవత్సరాలు ఈ 40 సంవత్సరాలు అంటే 40 బ్యాచ్ అయిపోయాయి 40 సిబిజెడ్ బ్యాచ్ ఒక్కో బ్యాచ్ లో 40 మంది ఉన్నారు అనుకుంటే 40 16 అంటే ఒక 16 మంది సిబిజెడ్ ఇచ్చారు వాళ్ళు ఉద్యోగులు వచ్చిన ఎంతమంది అంటే ఆ 160 మంది ఉంటారండి మీరు ఆ 160 మందిలోకి మనం ఏడవాలంటే ఎప్పటికీ ప్లాన్ లేదంటే ఆ 16 మందిలో మనం కూడా తర్వాత ఏంటి అంటే ఆన్లైన్ క్లాస్ అంటే రావట్లేదండి ఏం చేస్తాను ఇంకొక కొత్త వచ్చింది ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదామని ఒక గ్రూప్ అనుకుంటారు మీలో మీ ఫ్రెండ్స్ అందరూ ఒక 15 మంది 20 మంది అనుకుంటారు వీళ్ళంతా కలిసి అలానా ఏదైతే సబ్జెక్ట్ మీకు కావాలనుకుంటారో ఆ సబ్జెక్ట్ ని ఎవరైనా సార్ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఆన్లైన్ క్లాస్ వెళ్తాం మీరు మీ ఇంటి దగ్గర లెసన్ చెప్పండి ఆ లెసన్ చెప్పి ఆ సార్ చెప్పించుకునే అవకాశం మీరు హిస్టరీ సార్ ఉన్నారు పాలిటీ మేడం గారు ఉన్నారు ఎకానమీ సార్ మొత్తం అన్ని సబ్జెక్టులు మన సార్ ఉన్నారు దానికోసం ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వెళ్ళిపోయి ఉద్యోగాలు పోటీట్టుకుంటారు కదా ఏదో కోచింగ్ సెంటర్ పోటీట్టుకుంటారు ఆ పోటీట్టుకుంటారు ఏం చేస్తారు నా డబ్బులు ఎట్టి బాబు నీకు ఎంతో నా బోర్డు వచ్చేసింది ఎస్ఐలు కానిస్టేబుల్ తెగ మందికి వచ్చేసింది అప్పుడు మనం ఏం చేస్తాం ఈడి మాత్రం రాలేదు కదా ఆ బోర్డు ఎన్ని పెట్టుకుంటావు ఆ ఉద్యోగం రాకే పోటీట్టుకోండి లేదా అంతే కదా ఉద్యోగం రాలేడు ఉద్యోగం వచ్చేదని చెప్పేస్తే మీరు డబ్బులు కట్టేస్తున్నారు మా జాబ్ అంటున్నారు కట్టొద్దని చెప్పట్లేదు ఇష్టం అనుకోండి కట్టుకోండి అని ఇష్టమే కానీ ఆడెవరో చెప్పేస్తే ఉద్యోగం రాలేడు చెప్పేసి మీకు ఉద్యోగం వచ్చిన ఇంపాసిబుల్ థింగ్ అందుకని దానికన్నా బెనిఫిట్ పాయింట్ ఏంటంటే మీ ఊర్లో ఎలిమెంట్ స్కూల్ ఉంటుందా లేదా హై స్కూల్ ఉంటుందా ఆ స్కూల్లో ఉన్న టీచర్ కూడా వాళ్ళందరికన్నా ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నాడు ఎందుకు అతను కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉద్యోగం సంపాదించాడు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసున్నాడు అతనే రిక్వెస్ట్ చేయండి సార్ మీరు ఏం చేయట్లేదు సార్ ఆన్లైన్ లో ఒక అరగంట క్లాస్ ఆన్లైన్ ఈజీ అయిపోయింది జస్ట్ ఒక లింక్ జస్ట్ క్లిక్ చేస్తే ఆయన చెప్పేది నెక్స్ట్ ఇంకో రోజు మనం సెర్చ్ చేసుకోవచ్చు అలా మనం దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ వాడుకోవచ్చు దానికోసం ఎవరికో ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఎవరికి వెళ్ళాల్సిన అవసరం కూడా అవసరం అందుకని ప్లాన్ చేయండి ఇప్పటి నుంచి అలా ప్లాన్ చేస్తే మాత్రం డెఫినెట్ గా 2023 నాటికి మంచి ఉద్యోగం లేకపోతే సర్టిఫికేట్ మాత్రం ఓకేనా ఓకే మీరు రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టడం అనుకోండి ఈ బిల్డింగ్ ఎందుకు కట్టుకుంటాం ఇటుకలు ఉంటాయి ఇసుక ఉంటుంది సిమెంట్ ఉంటుంది చక్కెర ఉంటాయి ఇంకా వాటర్ ఉంటుంది సరే ఇన్ని ఉన్నాయి కదా ఇనుము ఐరన్ ఇనుము ఉండాలి సార్ ఏదో ఇనుము ఒకటే కట్టేది ఇవ్వదా ఏమివ్వదా అవును ఓన్లీ పెద్దగా వెళ్ళిపోద్దా పెద్దగా అవ్వదు ఓన్లీ సిమెంట్ తో అవ్వదు నిలబడదు ఇలా అన్ని కలిస్తేనే ఒక బిల్డింగ్ తయారు అలాగే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా హిస్టరీ పాలిటీ సైన్స్ టెక్నాలజీ జాగ్రఫీ ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్ వాడి ఆ మెటీరియల్స్ అన్ని అనమాట నాకు అది ఒకటే ఇష్టం కాదు ఒకటే చదువుతున్నట్టు ఉద్యోగం రాదు అన్ని కలిసి చదివితేనే మాకు ఉద్యోగం వస్తుంది లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా జనరల్ గా చెప్తున్నాను కూడా నాకు తెలుసు కదా ఇంకా ఇలాంటి మామూలు సాధారణ స్థితి నుంచి వచ్చినవాడిని కాబట్టి నాకు తెలుసు ఫ్యాక్ట్ ఏంటంటే అందుకే నేను అలా చెప్తాను నేను మాట్లాడే విధానం కూడా అందుకే అలా చెప్తాను ఎందుకంటే మీకు అర్థం మా ఇంట్లో ఉన్నారా మీరు ఉన్నారు అనుకోండి మా అన్నయ్య గారి పిల్లలు అలా ఉంటారు మా అన్నయ్య గారి పిల్లలు మీ వయసులే మా పిల్లలు అంటే చిన్నలు అనుకోండి ఇంకా మా అన్నయ్య గారి పిల్లలు అయితే మీ వయసులో ఉంటారు అలా నాకు తెలుసు వాళ్ళు నన్ను చిన్న అంటారు కదా ఆటోమేటిక్గా నాకు తెలుసు నీకు చెప్తాను అలా మీరు కూడా అలాంటి వాళ్ళే కాబట్టి ఈ పాయింట్స్ చెప్తాను ఎలా చేయాలి లైఫ్ లో ఏ విధంగా మనం చేయాలి ఓన్లీ డిగ్రీ ఉంది జువాలజీ చెప్పేసి నేను ఏదో పాఠం చెప్పేస్తాను లేదా జీవన చేస్తా శ్వాస చేస్తా వెళ్ళిపోండి అంటే అయిపోతే ఇంకేం లేదు కానీ అది కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది అసలైన ఉంది అది
అసలైన ఎగ్జామ్ కోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్ గా మీకు ఉద్యోగం వచ్చేస్తారు. అందులో ఏం వ్యవహారం ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేయండి, ఉద్యోగం వచ్చి 2023 కల్లా మీకు ఉద్యోగం తీరుతుంది. ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. మీరు ఐఏఎస్ అనుకున్నటువంటి దానికన్నా చిన్న పోస్ట్ వచ్చి తీరుతుంది. ఐఏఎస్ వచ్చేస్తా అంటే అందరికీ ఐఏఎస్ వచ్చేస్తే రావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను 1,00,000 పోస్టులు ఉన్నాయంటే దానికి 3 మంది అప్లికేషన్ పడతారు. నోటిఫికేషన్ ఎంతమంది ఉన్నారు? 1,00,000 కదా. 1,00,000 మంది ఉద్యోగం వస్తుంది. మరి మిగిలిన పరిస్థితి ఏంటి అంటే ఇంకొక ఎగ్జామ్ మళ్ళీ పడుతుంది. దానికి మళ్ళీ ప్రిపేర్ అయితే దానికి వస్తుంది. కష్టపడిన వాడికి ఉద్యోగం రాకుండా బాగుంది. డెఫినెట్ ఉద్యోగం వస్తుంది. ఒక నోటిఫికేషన్ మిస్ అయినా ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. అందులో ప్రిపరేషన్ మెయిన్. అన్నిటికీ కూడా ప్రిపరేషన్ విధానం మాత్రం ఒకటే. ఇవే ఉంటాయి, వేరే ఉండవు. అన్ని ఇవే ఉంటాయి. అలా ప్లాన్ చేసి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే గ్యారెంటీ మీరు అయిపోదు కదా, డిగ్రీ అయిపోదు కదా. డిగ్రీ అంటే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే మీకు వచ్చేస్తారా? వచ్చిన తర్వాత మనం ప్లాన్ చేయాలి. మీలో ఇష్టం ఇంకా బలవంతం లేదు, ఇష్టం ఉంటేనే, లేకపోతే ఏం లేదు. మీరు ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ ఫామ్. ఆ గ్రూప్ లో మనం ఏం చేద్దామంటే వారానికి ఒకసారి, కనీసం వారానికి ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి మాట్లాడతాం. ఓ హిస్టరీ గురించి మాట్లాడతాం, ఓ రోజు పాలిటీ గురించి మాట్లాడతాం, అలా ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. ఒకసారి హిస్టరీ సార్ ఇన్వైట్ చేద్దాం. మనం నేనే చెప్పాను సార్ మా వాళ్ళు మెంటర్ అంటారు, నేను ఎస్ మెంటర్ అంట, కాంపిటేటివ్ చెప్పండి. హిస్టరీ సార్ వస్తారు, పాలిటీ మేడం వస్తారు, లేదా ఇంకోసారి వస్తారు, పిలుద్దాం, లేదా బయట పిలుద్దాం. బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటారు కదా, వాళ్ళు పిలిస్తే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్ఎస్సీ ఉంటారు కదా, వాళ్ళు ఇన్వైట్ చేద్దాం. మా ఫ్రెండ్స్ కూడా ఉద్యోగాలు లేక ఉద్యోగం రాకపోవడం అలాంటి వాళ్ళు పిలుద్దాం. తెలిసి మనకు లెసన్ వారానికి ఒకసారి కనీసం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పిలుస్తాం. అలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పూర్తిగా సిలబస్ కనెక్ట్ చేసుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మనకు అంటే ప్లాన్ చేయండి, ఆలోచించండి. ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. టైం అంతా వేస్ట్ చేసింది ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మాత్రం వేస్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్గా రిప్లేస్ చేసుకోండి. ఒక రోజు కనీసం గంట సేపు అయినా సరే మిగిలిన పేపర్స్ మిగిలిన బుక్స్ పేపర్స్ చదువుతున్నారు. ఎవరు న్యూస్ పేపర్ చదువుతున్నారు? చదవట్లేదా? రాసి ఇంకా చదవండి, పేపర్ చదవండి. మీరు పేపర్ ఏజ్ వరకు ఎంత వస్తుంది? 5 రూపీస్. 6 రూపాయలు ఉంటుంది కదా. 6 రూపాయలు కూడా అంటే 10 అవుతుంది. అది కూడా అవసరం. సెల్ ఫోన్ లో ఈ పేపర్, ఈనాడు ఈ పేపర్ బట్టి ఫ్రీగా వచ్చారు. అంటే ఫ్రీ అమ్మా. ఏమన్నా సెల్ ఫోన్ లో గూగుల్ ఉందా? గూగుల్లో ఈనాడు ఈ పేపర్ అంటే ఈ పేపర్ వచ్చారు. మీ పేపర్ ఏదో ఉందో అది వచ్చేది. ఇంకేమన్నా సాక్షి ఈ పేపర్, హిందూ ఈ పేపర్, మీకు ఏ పేపర్ కావాలన్నా ఆ పేపర్ వచ్చారు. ఏదైతే పేపర్ ఉందో అదే పేపర్ వస్తుంది అంతేగా. మరి మార్పు రాదు. జస్ట్ ఒక క్లిక్ చేస్తే మన పేపర్ వచ్చేస్తుంది. లేదు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ఆ వాట్సాప్ గ్రూప్ లో చాలా మంది పంపిస్తూ ఉంటారు. డైలీ హ్యాండ్ కన్నా మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. డైలీ హ్యాండ్ ఏంటంటే జస్ట్ స్టోర్ చేసుకుంటూ ఉండాలి అంతే కదా. డైలీ హ్యాండ్ అందులో పని వచ్చేది ఉంటుంది, పని రాజు ఉంటుంది. కానీ డైరెక్ట్ గా మనకి పేపర్ డైరెక్ట్ వచ్చారు. ఈరోజు పేపర్ ఉందనుకోండి, ఇలా పేపర్ మళ్ళీ చదివి ఎలిమెంట్ చేయాలి. జస్ట్ జూమ్ చేసుకుంటాం, చదివేస్తాం. మీరు ఏదైనా పాయింట్ ఉంటే ఆ పాయింట్ నోట్ చేసుకోండి అంతే. డైరెక్ట్గా మీకు ఏ పేపర్ ఉన్నా పేపర్ చదవండి. కనీసం ఒక పేపర్ చదవండి. ఈనాడు పేపర్ చదవకపోతే ఆ లోపల అవసరం. ఓకేనా? ఇలా ప్లాన్ చేయండి. ఫస్ట్ ఈ పేపర్ చదివితే మనకి మిగిలిన నాలెడ్జ్ వస్తుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి. దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్. ఓకేనా? ఓకేదండి. ఇక్కడి నుంచి మాత్రం మనం మారిపోవాలి. ఫైనల్ వచ్చాం కాబట్టి మనం పూర్తిగా మారిపోయి కంప్లీట్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద వేరే ఏం లేదు, కేవలం కాంపిటేటివ్. ఇవి అంటే మీకు ఇక్కడ ఫైనల్ లో గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కెమిస్ట్రీ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే బాటనీ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటారా, జువాలజీ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటారా, మీ ఇష్టం. కెమిస్ట్రీ కానీ బాటనీ కానీ జువాలజీ కానీ మెయిన్ అంటారు. మెయిన్ ఆ మెయిన్ లో ఎలా ఉంటుందంటే 4 పేపర్లు. ఇప్పుడు ఎన్ని పేపర్లు ఉన్నాయి? బాటనీ ఒక పేపర్, జువాలజీ ఒక పేపర్, కెమిస్ట్రీ ఒక పేపర్, 3 పేపర్లు ఉన్నాయి కదా. ఈ ఫైనల్ లో తెలుగు ఇంగ్లీష్ ఉండవు, లాంగ్వేజ్ ఉండవు, ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే. కెమిస్ట్రీ బాటనీ జువాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అనుకోండి, లాస్ట్ ఇయర్ అనుకుంటున్నారు కానీ మొత్తం జువాలజీ తీసుకున్నాం. జువాలజీ పేపర్ తీసుకుంటే ఏమవుతుందంటే కెమిస్ట్రీకి ఒక పేపర్ ఉంటుంది, బాటనీకి ఒక పేపర్ ఉంటుంది, కానీ జువాలజీ మాత్రం కామన్ పేపర్.
ఓకే, అది కెమిస్ట్రీ తీసుకున్నాను అనుకోండి, కెమిస్ట్రీ 4 పేపర్లు ఉంటాయి, బాటనీకి ఒక పేపర్, జువాలజీ ఒక పేపర్. అలాగే బాటనీ మీరు తీసుకుంటే బాటనీ 4 పేపర్లు ఉంటాయి, కెమిస్ట్రీ ఒక పేపర్, జువాలజీ ఒక పేపర్. అలా మీ ఇష్టం వచ్చిన రకంగా ఆ గ్రూప్ తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చు. అలా తీసుకొని ఆసక్తి కోసం ఏదైతే ప్రిపేర్ అవుతుందో దాన్ని మెయిన్ తీసుకోండి. అలా తీసుకొని ఇంకా అదేనమ్మా, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మీరు మార్నింగ్ ఏం వస్తున్నారు అయితే 10. అయితే 10 o'clock మనం వచ్చిన తర్వాత మనం ఒక లెసన్ చెప్తాం అయిపోయిన తర్వాత